మోస్ట్ ఫీమేల్స్ ఫేస్ చేస్తున్న ఒక క్రానిక్ మెన్స్ట్రల్ కండిషన్ గురించి నేను చెప్తాను. అదే ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అనేది ఒక సింపుల్ మెన్స్ట్రల్ డిజార్డరో లేక పీరియడ్ ప్రాబ్లమో కాదు. ఇది మన లైఫ్ స్టైల్ ని కంప్లీట్ గా ఎఫెక్ట్. దీని డయాగ్నోసిస్ కూడా మాక్సిమం 7 to 10 years తీసుకుంటుంది ఎండోమెట్రియోసిస్ ఉంది అని డయాగ్నైజ్ చేయడానికి. దీని సిమ్టమ్స్ వేరే సిమ్టమ్స్ తో ఓవర్లాప్ అయి జెనెటిక్ కాంపోనెంట్ కూడా ఇందులో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మన క్లోజ్ రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్ ఎవరికైనా ఎండోమెట్రియోసిస్ ఉంటే మనకు కూడా ఇది వచ్చే ఛాన్స్ చాలా ఉంది. నాకు అలానే వచ్చింది. మా మదర్కి ఎండోమెట్రియోసిస్ ఉంది, కానీ తనకి 32 yearsకే హిస్టెక్టమీ అయిపోయింది. బట్ షీ నెవర్ న్యూ షీ హ్యాడ్ ఎండోమెట్రియోసిస్. నేను 18 years నుంచి ఎక్సెసివ్ బ్లీడింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ వచ్చాను. ఎన్నో గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేశాను. అందరూ హార్మోనల్ టాబ్లెట్స్ ఇచ్చారు. అండ్ ఒక ఏజ్ వచ్చాక, ఒక సర్టన్ పాయింట్ వచ్చాక ఇది నా వల్ల కావట్లేదు అంటే మెరైనా పెట్టుకోమని సజెస్ట్ చేశారు, విచ్ ఇస్ అ ఇంట్రాయూటరైన్ డివైస్. బట్ స్టిల్ మై ప్రాబ్లమ్ వాజంట్ సాల్వ్డ్. ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, చాలా మందికి హెవియర్ బ్లీడింగ్, పెల్విక్ పెయిన్, తర్వాత బ్యాక్ పెయిన్, ఇంకా చాలా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో నేను చెప్పేది ఏంటి అని అంటే ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్న పీరియడ్స్ లో ఒక 1 month లో సాల్వ్ అవుతుందిలే, లేకపోతే ఏదైనా చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేయొద్దు. ప్లీజ్ సీక్ మెడికల్ అటెన్షన్. నేను చెప్పేది నాకు తెలిసినంత వరకు మాత్రమే. బట్ డాక్టర్స్ ఆర్ ద రైట్ పర్సన్స్. గెట్ ఇట్ ట్రీటెడ్. నా వరకు వస్తే నా కెరియర్ పోయింది, నా లైఫ్ పోయింది. ఐ లాస్ట్ 25 years of my life to this endometriosis because I couldn't go to work. I couldn't sit at home. చదువుకొని ఇంట్లో కూర్చోవాల్సి వచ్చేది ఇలాంటి హెవీ బ్లీడింగ్ ప్రాబ్లం వల్ల. అండ్ దీనివల్ల ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది అని అంటారు. బట్ అది అందరికీ అలా జరగదు. దేనికైనా కూడా సొల్యూషన్ సాల్వ్ అవుతాయి. సో ప్లీజ్ సీక్ మెడికల్ అటెన్షన్. డోంట్ నెగ్లెక్ట్ దిస్ కండిషన్. చదువుకున్న వాళ్ళం మనకే ఇంతగా ఉంటే విలేజెస్ లో వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఎంత మదన పడతారు అనేది నా థాట్. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది రీల్ చేయాలని. సో థ్యాంక్స్ టు హర్.